అలా మున్సిపల్ ఆఫీస్కెళ్ళి మనవడి బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. మున్సిపల్ ఆఫీసులో ఎంత ఆలస్యం అవుతుందో క్యారేజ్ గట్టివ్వమంటావయ్యా? వద్దులే, మరీ ఆలస్యం అయితే ఏదో ఒకటి తింటానులే. నువ్వు కాఫీలు టీలు ఎక్కువగా తాగబాక, దాహం వేస్తే కొబ్బరి బొండాలు తాగు. మరి నేనెళ్ళొస్తాను. మున్సిపల్ ఆఫీస్కి వెళ్లకుండా నా మనవడి బర్త్ సర్టిఫికేట్ వచ్చేసిందా? అవునన్నా, మన నారా లోకేష్ గారు ప్రజలకు సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అవ్వకుండా భారతదేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ సిస్టమ్ని మొదలుపెట్టారు. పౌరసేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో లోకేష్ గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టారు. జనవరి 30, 2025న ఉండవల్లి తన నివాసంలో మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభిస్తూ అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 నెంబర్ని ప్రకటించారు. లోకేష్ గారు మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన నాకొచ్చిందని, వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారి 2.0 పనితీరుకి మరో మైలురాయి అని చెప్పారు. సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఇలా సెకండ్లలో మన సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో 161 రకాల పౌరసేవలను ప్రభుత్వం అందిస్తోంది. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టే ప్రజలకి కష్టాలు లేకుండా ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం.